Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on introduction scene of Sai movie starring Nitin, Janelia and directed by S.S. Rajamouli. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. What is happening here? सबटाइटल्स ऐड करना भूल गई मैं. Hmm. ఆ భిక్షు యాదవ్ గాడు నా ఏరియాలకొచ్చి నీకు దమ్కిస్తాడా? గల్లీ నా కొడుకు కాదర్ బాయ్, నువ్వు పరేషాన్ గాకు, నేనున్నా. తుక్కడల తుక్కడల కింద నరికేస్తావా తల్లి? భాయ్ సాబ్, Oh. మసీదు నమాజు తప్పితే ఈ దాదాగిరిలు గొడవలు ఎప్పుడు తెలీదు. ఆ భిక్షు యాదవ్ బెదిరిస్తున్నాడని పోలీసులకి చెబితే వాళ్ళు పట్టించుకోలేదు. ఇక వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను. అరే ఏందన్నా, పాత Oh. బస్తీలో నాన్న కింద ఉండే గల్లీ రౌడీల్లో ఆడొకడు. ఈ మధ్యనే కొంచెం తోకాడిస్తున్నాడు. రమ్మని చెప్పినాం కదా, ఒక్క లెక్కన వస్తాడు. నాన్న ముందే నీకు సలాం చేసి వెళ్ళాలి. Oh. Oh. He's looking some big rowdy, huh? ఆ ముసలోని బెదిరిస్తే భయపడతాడు అనుకుంటే వాడు వీడకొచ్చి పంచాయతీ పెట్టిండు. ఈ నారాయణ యాదవ్ అసలే ఖతర్నాక్. తప్పు చేసినామంటావా? ఆరుగురమే వచ్చినాం. వాడు మనల్ని చంపి పాతి పెట్టినా దిక్కుండదు. రౌడీజంలా అని ముందు మనం ఎంతన్నా. Oh my God, how many buffaloes are there? యాభై సాలే కాదర్ బాయ్ని బెదిరించినావంట. నా ఏరియాలోనే దంద చేస్తావురా? అంత వలసిందా నీకు? చెప్పు కిందేసి చీమ లెక్క నలిపేస్తా. భద్రంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని బతుకు. నాతో నగరాలు చేస్తావురా? మళ్ళీ అతను జోలికి పోతే ఖతం చేస్తా బిడ్డ. ఏం చూసుకోనరా నీకు ఇరువా? ఈ నారాయణ యాదవ్తో పెట్టుకుంటావురా? ఆ? కాదర్ బాయ్, ఈ పాగల్ గాని గురించి నీకు భయపడేది? వీడు నా కాలు కింది కుక్క, పిచ్చి కుక్క, పాగల్ కుక్క. Oh. This is SS Rajamouli's introduction scene. Oh. కాదండ్రే, మీ వస్తాద్ కొడుకు బతికుండగా మీరు గిడి దుంకడం తరీక కాదు. విశ్వాసం లేదని జనాలు మీ మీద తూ అని ఊపుతారు. అందుకే గాన్ని ఖతం చేసి మా తానికి రండి. వద్దురా, ఏంట్రా ఇది? మా ఇంటి కొడితే నన్నే చంపుతారా? Oh. రేయ్, వద్దురా, రేయ్, శివ, శివ. Oh. మా God. ఇంట్లోనే కదరా పెరిగావు, వదలరా. ఏంట్రా ఇది? నువ్వు కూడా అమ్మా. Oh. ఆ, రండి రండి. ఇంకా ఈ వయసులో ఇద్దరు పెళ్ళాల్ని ఆ? ఇంకా ఏయ్, నీ పేరేంట్రా? శివ అన్న. ఏయ్, శివ, ఈ డబ్బుతో కాకాల రెండో సెటప్ పెడతావా? Oh. Nice. Ooh, what is this introduction scene, bro? Ah, God. పైసలు కమ్ముడు పోయి బేమాన్ కాంట్లు మనకెందుకు బాయ్? సిఐ సాబ్ Oh my మన God. నా హలాలి చేపించిండే. గాండే. అరే నువ్వు రారా? అరే కదర్,
Oh. ఇప్పుడు ఇది మనల్లు నెత్తురు కడిగించండి Oh. ఎండితే గలీజుకుంటది Bhai Saab. SS Rajamouli is like something. This is why people say like SS Rajamouli's movies are like the best. Nitin, Genelia. So many times I did mistake saying Jelenia instead of Genelia. And SS Rajamouli film. That's true. Hmm. Hmm. Victorious. That's true. Woo! Introduction scene. Say a challenge. Oh, ఇది okay. మా కాలేజ్ ఎంకే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 60 ఏళ్ల నాటి మా కాలేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది. మేము మా పుస్తకాల్లో లేని ఒక సిలబస్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటాం. అది ఆర్ట్స్ గొప్ప సైన్స్ గొప్ప అని రెండు గ్రూపులు వాదించుకోవడం తిట్టుకోవడం వీలుంటే కొట్టుకోవడం. మా కాలేజ్లో అన్న ఆర్ట్స్లోను Oh. తమ్ముడు సైన్స్లోను జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు ఇంక అన్నదమ్ముల్లా కాదు బద్ద శత్రువుల్లా మెలగాలన్నది అన్రిటెన్ రూల్. ఇది మా కాలేజ్లో అందరికీ తెలిసిన Hmm. ఓపెన్ సీక్రెట్. అదిగో మా ఆర్ట్స్ గ్రూప్. మేము కొంచెం డీసెంట్. తనే మా లీడర్ శశాంక్. సైన్స్ వాళ్ళని చీల్చి Oh. చెండాడతామని చెప్పడానికి మా గ్రూప్ పేరు క్లాజ్ అని పెట్టుకున్నాం. గద్దగోల్డ్ మా సింబల్. సార్ అది మా సైన్స్ గ్రూప్ పేరు వింగ్స్. మా డిసిప్లిన్ లెవెల్స్ కొంచెం తక్కువ. మా రెండు గ్రూపులు ఎదురైతే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏంటి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? మంచి మార్క్స్ వచ్చేది. మా ప్రిన్సిపల్ సత్యం గారు, కాలేజ్ ఫిజికల్ ట్రైనర్ రఫీ. వీళ్ళిద్దరూ అంటే మా రెండు గ్రూపులకి చాలా ఇష్టం. అన్నట్టు ప్రిన్సిపల్ గారు కొడుకే మా సైన్స్ Hmm. గ్రూప్ లీడర్ పృథ్వీ. Oh. Is he Nitin? Woo! వింగ్స్ అండ్ క్లాస్. మా రెండు గ్రూపులు ఒకరి మీద ఒకరు పబ్లిక్ గానే కసి తీర్చుకోవడానికి ఎంచుకున్న బాట రగ్బీ అనే ఈ ఆట. Oh. They'll play rugby, huh? Okay, guys, tell me in the comments, say means challenge or not. వేరే వాళ్ళు ఎవరైనా మా కాలేజ్ జోలికి వస్తే మాత్రం ఊరుకోం. Oh. అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. నా గోడ మీద రాయనికి పర్మిషన్ కావాలంటే Oh. పర్మిషన్ ఎందుకు? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లు ఏందిరా? గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్ల బాలు. ఈ నల్ల బాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ అంత రేంజ్ ఉంది మనకి. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. డేయ్ జేబులో చేయి పని చూసుకోబోయే చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో పో పో. నరుకుతా బిడ్డ. నాకు ఒకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి చైతి నల్ల బాల్ తాచుకుంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించరా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నాను. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం ఒక డిసిషన్ కొద్దాం. చెప్తున్నా చచ్చిపోతా. అమ్మో
కాళ్ళు పట్టుకోమంటావా చేతులు పట్టుకోమంటావా గడ్డం పట్టుకోమంటావా నువ్వు డిసైడ్ చేయి నువ్వు ఏ డిసైడ్ చేస్తే అదే బేరం ఆడితే ఒట్టు మాట తప్పితే కొట్టు ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకడి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి ఓ వరకు క్లీన్ చెయ్యి. అంతనే కదా కేల్కతం చూసినావు తమ్మి డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చినందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు మీ క్లాస్ మీ క్లాస్ అరే అమ్మ తొట్టింది కదా తల్లి తొట్టింది కదా మా పోరల్ని పిలుస్తున్నా క్లాస్ పోండి మీరు పోండి అరే రాండి బే మొత్తం క్లీన్ చేయాలి అద్దం లేకుండా పారి అది ఇంటర్ పోయి అంత పొడుగు అంతలా ఉన్నాడు మళ్ళీ చేయబడింది ఏంటి ఇప్పుడే బేరం దిగింది అన్న నా మీద ఒట్టరు ఆ భగవంతుడు ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా ఏంట్రా రాయడం మానేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్న వద్దంటానికి వాళ్ళెవరు? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకో. రాసుకోమంటావా అన్న రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న కుమ్మేయ్. అన్నా నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు మనం ఆగమన్నా అన్న నువ్వు ఇదే మాట మీద ఉందన్న అరే మాకి గిరిగిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరుబే అరే ఓ ఏమ్రా ఉరుకుతూరు ఆగురిబే తట్టుకోవద్దు ఆగురిబే అరే పొడుగోడా ఇందాక గిట్లా చూసినావు కదా బే రాబే రారా పోరాలు బచ్చేగాళ్ళని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టా ఒక్కొక్కరిని సక్కల ముక్కలు మేసి కొడతా బిడ్డ ఏమ్రా గురికాయలు చూస్తున్నావు గుడ్లలో పొడుస్తా కొడుక మనమంటే దేత్తడి పోచమ్మ గుడి మీరేమన్నా తీసుమారు కానీ లాబే నేను దార్కార్ని ఒక్కొక్కరి గొంతు కోస్తాపా నువ్వు కొట్టిపోయిందనా మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టిరు కదనే కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి గాని. రేయ్, ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అబ్బా ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావంటారా? అక్కడ చూడు. ఏమైనా ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. అక్కడ చూడు నరికేస్తాం. గోడలన్నీ కడిగేసి పిలుస్తున్నారుగా పలకవే. అన్న మీరు కొట్టడానికి డిసైడ్ అయ్యర్రే ఈ ఇన్స్టాల్ పెట్టి ఇచ్చొద్దన్నా డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను కాలు మోగుతా బుక్కలు చూరా చూరా చేస్తా. అట్లనే అన్న. చల్ పని చూడు. మొత్తం క్లీన్ చేయాలన్నా చూర చూర మా చేస్తా గడ్డపోడు చెప్పిండు చలో వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలి ఇంటనా ఇదా ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు మా రెండు గ్రూపుల గొడవలకి అల్లర్లకి ఎంకే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాస్త ఆర్ట్స్ వర్సెస్ సైన్సెస్ గా మారిపోయింది. ఓ ఇక్కడేమో గాడి కొంచెం ట్రాఫిక్ ఏమో అలాగే 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 ఏయ్, ఓకే బా ఎందుకు నవ్వే. హెసిటేట్ అవుతావు ఎందుకు కాదురా చచ్చిపోతున్నాను వీటితోటి is this the introduction of Genelia as well? I love her like that nature. ఏంటయ్యా వచ్చేసింది? 2 గంటల నుంచే పాట పాడుతున్నావు. అయినా రాత్రి వైజాగ్ లో బస్ ఎక్కేటప్పుడు ఏమని చెప్పావు? 7:30 కల్లా హైదరాబాద్ చేరతామని చెప్పావు. ఇప్పుడు టైం ఎంత అయింది? 9:30. దీనికి నీ సజెషన్ ఏంటి? అరే ట్రాఫిక్ జామ్ అయింది సార్ దానికి నేనేం చేయను ఆ ముక్క నేను బస్ ఎక్కేటప్పుడు మాకెలా చెప్పావా? తెలుస్తుంది లేదు. అంటే నాన్న. అబద్ధం చెప్పు. ఏంటండి అంటే నువ్వు నన్ను చీట్ చేస్తావు. నువ్వు మాట్లాడుకో. నేను చీటింగ్ కేసు పెడతాను. చీటింగ్ కేసు ఏంటండి నేను ఏమైనా కలగ అలాగంతే. ఎంత దూరం ఉంది ఇక్కడికి? 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. 10 అంటే 10. అరే 1 మీటర్ తేడా వచ్చినా సరే దానికో సెపరేట్ కేసు చేస్తాను. ఏం నువ్వు మాట్లాడొద్దు. మాట్లాడాలండి టేప్ తీ. టేపు. రేపా టేపు. రేపు మా దగ్గర ఎందుకు ఉంటుందండి టేప్ లేకుండా నీకు అసలు కండక్టర్ జాబ్ ఎవడిచ్చాడయ్యా? ఏం మాట్లాడుతున్నారండి ఎవడా? ओके सो गाइस जैसे कि हमने ये इंट्रोडक्शन सीन देख लिया है सई मूवी का विच वाज क्वाइट फैंटास्टिक एंड लाइक मिक्स्ड first that fight scene happened he killed that man and now he owned that mm, house and he was just a little rowdy but he became a big rowdy now and I was thinking that only ki, like the way they are showing him he can't settle for less or he can't like listen anyone and when he started saying kukka kukka so he got really angry and he did what he has to do so yeah that was
fantastic introduction scene. I was like, what? I just started and what's this happening? And then the school, MK College, obviously, arts versus science is happening there. And now I'm excited. Genelia's introduction is also done. Nitin's introduction is done. Movie's introduction is done. But let's see what is there to watch more. I'm excited to see because everything they are showing very nicely. And that song which came in first, oh my god, it was super fantastic song. How can someone enjoy just reading names and all like a song? It was super fantastic. Like SS Rajamouli Molly only can do these kind of things. वो ही ऐसे कुछ अतरंगी चीज कर सकते हैं कि ऐसे मिक्स मैच करके मजे दिला सकते हैं जैसे इस मूवी को देख के आ रहे हैं तो सॉन्ग यार कोई कैसे सोच सकता है ऐसा सॉन्ग की ऐसी कुछ बोर्ड्स में बिल बोर्ड्स में नाम वाम लिखे हुए उनको पढ़ पढ़ के वो सॉन्ग गाने लगे बट इट वाज awesome watching like the creativity he do in his films and all those fight scenes and all whatever scene they kept in introduction was also super fantastic. And yeah, that is it for this video. What about you guys? Did you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon next part. Till then, bye bye.